హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పుష్పాస్ వరల్డ్. సో లాస్ట్ టైం చెప్పాను కదా నా ఫిష్ కర్రీలో లైక్ ఒక్కరు కామెంట్ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో ఫుల్ పెడతానని. సో ఇద్దరు కామెంట్ చేశారు, శ్రీవర్ష అండ్ పూజిత. సో వాళ్ళిద్దరి కోసం ఈ వీడియో ప్రాసెస్ చూసేయండి. ఇది అన్నమాట. ఫస్ట్ నెయ్యి యాడ్ చేసి కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ బాదం రోస్ట్ చేయాలి. ఫస్ట్ జీడిపప్పు వేస్తే ఇది మాడిపోతుంది, సో ఇది లాస్ట్లో వేయాలన్నమాట. జీడిపప్పు యాడ్ చేసుకుంటాను ఇందులో. జీడిపప్పు చెప్పాను కదా ఫస్ట్ యాడ్ చేస్తే మాడిపోద్ది కాబట్టి బాదం మొత్తం రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేయాలి. నా డౌట్ ఏంటంటే అందరి ఛానల్లో హాయ్ గాయ్స్, హలో ఫ్రెండ్స్ అంటారు కదా, మనమేం పిలుచుకుందాం కామెంట్ చేయండి. ఏమనాలో ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వేయాలి, ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా స్మూత్గా ఉంటాయి. సో మిక్సీ కూడా సరిగ్గా అవ్వవు. మిక్సీ ఫ్లాక్స్ సీడ్స్ ఫస్ట్ వేయాలి. వచ్చేసి ఈచ్ 150 grams. ఆల్ సీడ్స్ 4 రకాల సీడ్స్ కలిపి 700 grams. అండ్ అది బాదం, జీడిపప్పు, అంజీరా అవేమో 200 grams. డేట్స్ వచ్చేసి 1 kg. కానీ మనం 1 kg యూజ్ చేయం, 800 or 750 grams యూజ్ చేస్తాం. ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళు నా ఈ వీడియో చూసారనుకో షాక్ అయిపోతారు. ఈ అమ్మాయి ఇంటికాడ నోరే ఇప్పదు, ఇక్కడ ఇన్ని మాట్లాడేస్తుంది అనుకుంటాను. ఆల్రెడీ ఇప్పుడు ఇదేంటి సీడ్స్, సన్ఫ్లవర్ రా సీడ్స్ వేస్తాను. ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ వేస్తాను. అదే పంకిన్ వేస్తే తొందరగా ఏమంటారు ఫ్రై అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. అందుకే ఇవి సపరేట్గా తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే ముందు చెప్పాను కదా ఫ్లాక్స్ సీడ్స్ మిక్సీలో వేసినప్పుడు మిక్స్ అవ్వవు, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి సరిగ్గా గ్రైండ్ అవ్వవు. సో ఇవి నేను పక్కకు పెట్టి తర్వాత ఇవి వేస్తాను. ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. సో రోస్ట్ అయిపోయి ఒక 10 minutes డ్రై రోస్ట్ లాగా, అంతే. నెయ్యి ఏమేమి పక్కకు వేసి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెడతాం. ఫస్ట్ చెప్పాను కదా పంకిన్ సీడ్స్ ఎక్కువ రోస్ట్ అవ్వద్దని, ఎందుకంటే ఈజీగా బ్లాక్ అయిపోతాయి. సో ఒక 2 minutes చాలు. అవగానే చియా సీడ్స్, నార్మల్గా చియా సీడ్స్ అందరూ వాటర్ వేసుకుంటారు, కానీ ఎవ్రీడే కొంచెం బిజీగా ఉన్నప్పుడు వేసుకోవడం అవ్వదు కదా, అందుకని ఇందులోనే వేసేస్తున్నాను. నేను ఇంతకుముందు అయిపోయింది. ఇవన్నీ ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ మిక్సీ పట్టుకొని తర్వాత అన్ని కలిపి ఒకేసారి మిక్సీలో వేసుకున్నాం. తర్వాత ఇంకో పని ఉంది ఏంటి, డేట్స్లో నుంచి గింజల్ని తీసి ఫస్ట్ వాటిని కడిగి గింజల్ని తీసి తర్వాత వీటిలో మిక్స్ చేసి ముద్దలా చేసుకుంటే సెట్. ఇక్కడికి తెచ్చేసాం ఇవన్నీ. సో ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం. మనకి వేయడం సరిగ్గా రాదు కాబట్టి ఎవరి కోసమో వాళ్ళు తెలియదు. ఇది ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయిపోయింది. నెక్స్ట్ జీడిపప్పు ఇంకా బాదం జరగచ్చు. జీడిపప్పు ఇంకా బాదం ఎక్కువ మిక్స్ పెట్టుకోవద్దు, కొంచెం ఇలా ఉంటే చాలు. ఇవి అవ్వని ఉన్నాయా, నెక్స్ట్ టైంకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టనివి ఇలా అంటే పైకి వస్తాయి. చూడండి, నెక్స్ట్ టైంలో వేసేస్తాను. మిక్స్ వేసేస్తున్నాను, ఎందుకంటే ఎలా అయినా లాస్ట్లో మిక్స్ చేయడం కాబట్టి. ఇవి కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది, మరి పిండిలా ఉంటే తినాలనిపించదు అన్నమాట. ఫస్ట్ టైంకి ఇలా మంచిగా అయిపోయాయి వాటిలో.
నార్మల్ గా అయితే మనం డేట్స్ కడగకుండా తినేస్తాం ప్యాకెట్ లో ఉందని, కానీ ఇక్కడ వాళ్ళే మెన్షన్ చేశారు చూడండి సరిగ్గా. ఓకేనా, ఏమని రాశారంటే ద సీడ్ అండ్ వాష్ ద డేట్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ చేయాలి. మనం ఆ టోటల్ క్వాంటిటీ వచ్చేసి 1 kg కన్నా ఎక్కువే. సో మనం 750 grams తీసుకుంటాం. యాజ్ ఐ సెడ్, కొంచెం స్వీట్నెస్ కోసం. కొంచెం టఫెస్ట్ పార్ట్ ఇదే, ఎందుకంటే ఇవన్నీ సీడ్స్ తీయాలి. కొంచెం కష్టమే, హెల్త్ కోసం మాత్రం కష్టం చెప్తాను. చాక్తో తీస్తే ఇలా కింద పడిపోద్ది అనమాట. కొంచెం కేర్ఫుల్గా తీయాలి. వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఈజీగా స్కిప్ చేస్తాం, కానీ ఫుల్ వీడియో తీయడం చాలా కష్టం. సో ఇది అయిపోయింది. దీన్ని కొంచెం మనం ఒక 2-3 times మిక్స్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత లడ్డూలో కలిపి లడ్డూ చేసుకోండి. ఇది మిక్స్ అవుతుంది. అయిపోయాక గుర్తొచ్చింది ఏంటంటే నేను పల్లీలు వేయించలేదు, అసలు మిక్సీ పట్టలేదు. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, తర్వాత మిక్స్ పెట్టాలి. అయిపోయింది. ఇది అవన్నీ మిక్స్ చేసి లడ్డూలా చేసుకోవాలి. అదొకటి లెఫ్ట్, అది అయిపోతే మన లడ్డూ రెడీ. గంట అవుతుంది చేయబట్టి. సో ఇప్పుడు ఇందులో ఆల్ సీడ్స్ ఏంటి మిక్సీ పట్టిన పొడి ప్లస్ పల్లీల పొడి, అంజీర్ మిక్సీ చేసాను కానీ మిక్సీ అవ్వలేదు, మళ్ళీ కట్ చేసేసాను. ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఇది ఏంటంటే సన్ కాదు, ఇదేం సీడ్స్, గుమ్మడికాయ సీడ్స్, పంకిన్ సీడ్స్. సో ఇది మన డ్రై ఫ్రూట్ లడ్డూలు. ఇది మొత్తానికి 1000 అయింది. కొంచెం బలం, కొంచెం ప్రోటీన్ ఎక్స్ట్రా అన్నమాట. సో